సార్ మొన్న 'చిక్రీ' సాంగ్‌కి సంబంధించి చిన్న టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. అండ్ ఈరోజు ఫైనల్లీ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ రిలీజ్ అయినంక ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? సాంగ్ మీకెలా అనిపించింది సార్? సాంగ్ బాగుంది. మనం ప్రోమో చూసాము. 'చిక్రీ చిక్రీ' అని చిన్న క్యాచీ వర్డ్ మాత్రమే వాళ్ళు రివీల్ చేశారు ఆ రోజు. ఆ! బట్ సాంగ్ ఎలా ఉంటది ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరికి తెలీదు. 2 రోజుల నుంచి కూడా అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అది ఇప్పుడు వచ్చేసింది. 4 నిమిషాలు 32 సెకన్లు ఉంది పాట అది. ఏఆర్ రెహమాన్ గారు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారు, స్ట్రైట్ తెలుగు సినిమా ఇది, చరణ్ సినిమా అని చెప్పి చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. సాంగ్ మట్టి చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది పాట. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి మాట వినపడుతుంది. మ్యూజిక్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వినే పాటలాగా ఉందన్నమాట. ఓకే. 'చికిరి చికిరి' సాంగ్ క్యాచీ వర్డ్స్తో పాటు క్యాచీ స్టెప్స్ ఉన్నాయి అదంట. ఈజీగా ఎవరైనా సరే సామాన్యులు కూడా డాన్స్ మూమెంట్లు చేసే విధంగా ఈ డాన్స్ మూమెంట్లు కూడా ఉన్నాయి. ఆయన క్యారెక్టరైజేషన్ సాంగ్లో చాలా ఈజీగా కనపడుతుంది. రామ్ చరణ్ గారు లుక్ చూసుకుంటే బియర్డ్, చిన్న చెవుపోగు ఒకటి, ఫుల్ హెయిర్, మెడలో చిన్న స్కార్ఫ్ లాంటిది, ఒక కచ్చిపో లాంటిది క్యారీ చేయటం, ఫుల్ రగ్గొడు కనపడుతున్నాడు. ఈ పాటలో ఆయన ఆహార్యం చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది రూటెడ్ లెవెల్లో ఉండే ఫుల్ మాస్ క్యారెక్టరైజేషన్ ఉంది రామ్ చరణ్కి అనేది మనకు కనపడుతుంది. రంగస్థలంలో చూసాం. రంగస్థలంలో మాస్ క్యారెక్టరైజేషన్తో పాటు చిన్న డిఫెక్ట్ ఉంది ఆయనకి. చెవులు వినపడకపోవడం అనే డిఫెక్ట్తో క్యారెక్టరైజేషన్ నడిచింది. దీంట్లో ఫుల్ ఎనర్జెటిక్ కనపడుతున్నాడు ఆయన. ఎనర్జెటిక్ కనపడుతున్నాడు. జాహ్నవి క్యారెక్టర్ చూసుకుంటే జాహ్నవికి సంబంధించిన విజువల్స్ కూడా పడ్డాయి దాంట్లో. ఫుల్ పల్లెటూరు వాతావరణంలో ఉన్నటువంటి అమ్మాయి, కొంచెం రగడ్గా ఉన్న అమ్మాయిల క్యారెక్టరైజేషన్ కనపడుతుంది. బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంది జాహ్నవిది. లంగా ఓణిలో కనపడుతుంది అమ్మాయి. బట్ ఈ పాట విషయాన్ని చూసుకున్నట్టయితే బాలాజీ చాలా చక్కగా రాశారనమాట. అందరికీ అర్థమయ్యే క్యాచీ వర్డ్స్ పడ్డాయి దీంట్లో. ప్రతి ఒక్కరికి హమ్మింగ్ పాటలాగా వినపడుతుంది. దీన్ని ఎంజాయ్ చేస్తారు. సినిమా రిలీజ్ వరకు కూడా ఫుల్ జోష్లో ఉండే పాటలాగా మనకి అర్థమవుతుంది. విన్న వెంటనే ఇంకొకసారి వినాలనిపించేలాగా అనిపిస్తుంది పాట. నాకు తెలిసి డిజిటల్గా చాలా వ్యూస్ నెంబర్ నోట్ చేస్తుంది. మనం చూస్తాము ఒక్కొక్క చిన్న శాంపిల్లే సినిమా మీద ఎలాంటి సినిమా రాబోతుందని ఒపీనియన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ లుక్ దగ్గర నుంచి, ఫస్ట్ లుక్ కానీ, లేకపోతే పాటలు కానీ, ప్రోమోలు కానీ, ఇక్కడ నుంచి ట్రైలర్ కానీ ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయ్యింది సినిమా నుంచి. ఆ ఇంప్రెషన్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఒకటి కుక్ చేస్తున్నారనే అభిప్రాయం అయితే ఈ పాట చూసిన తర్వాత కనిపిస్తుంది. మనం ఫస్ట్ షాట్ చూసాము, అది ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది. ఈ పాటలో కూడా క్రికెట్ బ్యాట్ని వదలలేదు. ఈ మోంటేజ్ సాంగ్ లాగా కనపడుతుంది. సందర్భం ఎక్కడ వస్తుందని కూడా బుచ్చిబాబు మనకు రివీల్ చేశారు. ఆ ప్రోమో రివీల్ చేసినప్పుడు ఒక ఏరియాలో పెద్దిగాడు క్యారెక్టరు ఒక అమ్మాయిని చూస్తే అతను ఫీల్ అయ్యే ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక మాస్ భాషలో ఈ పాట ఉంటుందని రివీల్ చేశారు. అదే వాళ్ళిద్దరు కలిసి ఏఆర్ రెహమాను మన బుచ్చిబాబు కలిసి కుక్ చేయడం జరిగింది. ఈ సాంగ్ కూడా అద్భుతంగా ఉంది. బాలాజీ మంచి పదాలు రాశారు. నాకు తెలిసి అయితే మెగా ఫ్యాన్స్కి ఒక ట్రీట్ లాంటి సాంగ్ మనం చెప్పుకోవాలి. అది కాకుండా రామ్ చరణ్ గారు డాన్స్ విషయంలో మనం వంక పెట్టడానికి లేదు. బట్ దీంట్లో ఇంకా ఈజీ కనపడుతుంది ఆయన బాడీలో. చాలా క్యాజువల్గా ఆయన హుక్ స్టెప్స్ ఉన్నాయి. హుక్ స్టెప్స్ అన్నీ కూడా జానీ మాస్టర్ ప్లాన్ చేశారు. అది నడుస్తుంది. లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ఈ లొకేషన్స్ షూట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. కొన్ని విజువల్స్ చూసాము. ఆ విజువల్స్ బట్టి చూస్తుంటే ఒక మంచి ఏరియాలో దీన్ని పిక్చరైజ్ చేశారు. పిక్చరైజేషన్ విషయంలో కూడా రాజీ పడలేదు రత్నవేల్ కెమెరామెన్. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది 5 భాషల్లో. ఈ సాంగ్ కూడా 5 భాషల్లో రెడీ చేసి బయటకు వదలటం జరిగింది. చూద్దాం వేరే భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని. మనం హిందీ దగ్గర నుంచి కూడా కన్నడ అన్ని లాంగ్వేజ్లో, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నింటిలో కూడా రిలీజ్ చేస్తున్నారు. కన్నడ శివకుమార్ గారు అయితే ఒక ఇంపార్టెంట్ కీ రోల్ పోషిస్తున్నారు దీంట్లో ఈ సినిమాలో. మిగతా ఆర్టిస్టుల గురించి అందరికీ ఒక్కొక్కటి 1 by 1 రివీల్ చేస్తారు త్వరలో. ప్రతి సందర్భం వచ్చినప్పుడు కూడా ఒక అప్డేట్ ఇవ్వడానికి బుచ్చిబాబు ట్రై చేస్తున్నాడు. బుచ్చిబాబు ప్రమోషన్ కూడా వేరే లెవెల్లో ప్లాన్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది మన ప్రోమో వీడియోని బట్టి మనం చూస్తే. సో బుచ్చిబాబు మీద అయితే చాలా పెద్ద భారం ఉంది. చాలా ఆశలు పెట్టుకున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఎందుకంటే గేమ్ చేంజర్ కొంత ఇబ్బంది పరిచింది. వాళ్ళు ఎక్కడ కూడా సైలెంట్గా ఉన్నారు. ఎక్కడ కూడా ఏమి మాట్లాడట్లేదు. కనీసం వాళ్ళు ఫుల్ కాన్సన్ట్రేషన్ కూడా రామ్ చరణ్ గారు ఫుల్ కాన్సన్ట్రేషన్ కూడా సినిమా మీదే ఉంది. ఎక్కడ ఏ బయట ఈవెంట్లు కూడా పెట్టుకోవట్లేదు. ఆయన సినిమా పూర్తి అయ్యే వరకు ఎక్కడ కదలటానికి వీల్లేదు అన్నట్టుగా వాళ్ళు కృషి చేస్తున్నారు. లాంగ్ షెడ్యూల్ ఒకటి అయిపోయింది. షెడ్యూల్ పూర్తిగా
దాని ఏమంటారు లాస్ట్ స్టేజ్లో ఉంది షూటింగ్ కంప్లీట్ చేసి మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. అనుకున్న ప్రకారం రిలీజ్ డేట్కి రిలీజ్ చేయాలని చెప్పేసి మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అయితే బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ లాంటి టెక్నీషియన్స్ని, రత్నవేల్ లాంటి టెక్నీషియన్స్ అందరినీ టాప్ నాచ్ టెక్నీషియన్స్ పెట్టుకుని ఈ సినిమా అయితే చేయడం జరుగుతుంది. మరొక్కసారి రామ్ చరణ్ గారు ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టాలని చెప్పి ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఈ సాంగ్ విషయానికి వచ్చినట్టయితే అది ఆ సంకేతాలు కనపడుతున్నాయి, పాజిటివ్ సంకేతాలు కనపడుతున్నాయి. సాంగ్ అయితే ఒక చాట్ బాస్టర్ అయితే అవుతుంది అంటున్న మటుకి ఎటువంటి సందేహం లేదు.